ప్రపంచమంతా ఆకాశం వైపు ఏం జరుగుతోందా అని ఆత్రంగా ఎదురు చూస్తోంది. కొంతమంది బైనాకులర్స్ పెట్టుకొని మరి దూరంగా కనబడుతున్న మార్స్ని గమనిస్తున్నారు. భూమి మీద నుంచి సడన్గా న్యూక్లియర్ వెపన్స్ మార్స్ మీద పడ్డాయి అండ్ అవన్నీ కూడా ఒక్కసారిగా పేలాయి. ఒక పెద్ద ఫ్లాష్ లైట్ వచ్చింది. అప్పటి వరకు రెడ్గా ఉన్న ప్లానెట్ తెల్లగా కనబడింది. ఆ ఫ్లాష్ లైట్ కారణంగా ఏమో ఆ బాంబ్స్ అన్నీ కూడా మార్స్ మీద పేలి ఇప్పుడు మార్స్ యొక్క సర్ఫేస్ మొత్తాన్ని కూడా ఇంటెన్స్ హీట్తో మరియు రేడియేషన్తో నింపేశాయి. ఇదేదో సైంటిఫిక్ మూవీలోని కాన్సెప్ట్ అనుకుంటున్నారేమో, కాదు, రియల్ లైఫ్లో జరగబోయేదే. భవిష్యత్తులో ఎలాన్ మస్క్ని యాజ్ ఇట్ ఈస్గా కనుక వదిలేసినట్టయితే, ఆయన పని ఆయన్ని చేయనిచ్చుకున్నట్టయితే ఆయన డెఫినెట్గా మార్స్ మీదకి న్యూక్లియర్ వెపన్స్ని అయితే పంపబోతున్నాడు. ఎందుకు అంటే మార్స్ మీద చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కదా. సో మార్స్ మీద మనుషులు బ్రతకాలంటే ఆ ప్రాంతంలో హీట్ జనరేట్ అవ్వాల్సి ఉంటుంది. సో మనుషులు ఆ ప్రాంతంలో నివసించడానికి ఆ ప్రాంతం అనుకూలంగా ఉండాలి అంటే అణుబాంబుల్ని పంపడం తప్ప వేరే ఆప్షన్ లేదనేది ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన. రీసెంట్గా ఎలాన్ మస్క్ లేట్ నైట్ టాక్ షోలో ఈ విషయం గురించి అయితే తెలియజేశాడు అతను. కాకపోతే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఎలాన్ మస్క్ సైంటిస్ట్ ఏమీ కాదు. ఎలాన్ మస్క్ ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే. అతనికి సైన్స్ గురించి ఎక్కువగా ఐడియా అయితే లేదు. అయితే అతనికి ఫిజిక్స్లో బిఎస్ ఉండి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అదంతా కూడా సాలిడ్ స్టేట్ ఫిజిక్సే ఎక్కువగా. సో ఆ విషయంలో అతనికి క్లారిటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ అతను జియాలజీ, బయాలజీ, క్లైమేట్ ఫిజిక్స్ అండ్ అంతేకాకుండా టెర్రఫార్మింగ్ వీటన్నిటి విషయంలో అతనికి ఏమాత్రం ఐడియా అయితే లేదు. కాకపోతే అతను అదే పని చేయాలనుకుంటున్నాడు. మార్స్ యొక్క పోల్స్ మీద గనక మనం థర్మోన్యూక్లియర్ వెపన్స్ కనుక పడేసినట్టయితే డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అండ్ మార్స్ మనం టెర్రఫార్మ్ చేయొచ్చు అని అయితే ఆయన చెబుతున్నాడు. కానీ అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేదైతే కాదనేది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. మార్స్ మీదకి వెళ్ళాలనుకోవడం, మార్స్ని కొలనైజేషన్ చేయాలనుకోవడం అంతవరకు ఓకే, కానీ ఏకంగా మార్స్ మీద అణుబాంబులు పేల్చేసి ఆ ప్రాంతాన్ని అప్పుడు మనుషులు నివసించడానికి అనుకూలమైన ప్రాంతంగా మారుస్తాననడం మాత్రం చాలామందికి చాలా హాస్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రేడియేషన్ మధ్య మనుషులు ఎలా బ్రతుకుతారని అతను అనుకుంటున్నాడు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అయితే ఎలాన్ మస్క్ యొక్క బేసిక్ ఆలోచన ఏంటి అంటే మార్స్ మీదకి న్యూక్లియర్ వెపన్స్ని పంపడం ద్వారా మార్స్ యొక్క అట్మాస్ఫియర్లోకి దానిలో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బయటికి రిలీజ్ చేయడం. సో దాని కారణంగా ఏంటంటే ఆ ప్లానెట్ బాగా వార్మ్ అవుతోందనేది అతని యొక్క ఉద్దేశం. ప్రస్తుతానికైతే మార్స్ యొక్క యావరేజ్ టెంపరేచర్ -81 degrees Fahrenheitగా ఉంది. సో ఆ ప్రాంతంలో మనుషులు ఉండడానికి అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ మనుషులే కాదు, భూమి మీద ఉన్న ఏ జీవరాశి కూడా అటువంటి చల్లటి ప్రాంతంలో బ్రతకలేదు. మహా అయితే అంటార్టికాలో ఉన్న కొన్ని జీవులు మాత్రమే బ్రతకగలుగుతూ ఉంటాయి. సో అందుకని దాని మీద టెంపరేచర్ని పెంచాలనేది ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన. దానికోసం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని దాని యొక్క లోపల భాగం నుంచి బయటకైతే తేవాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఎక్స్పర్ట్స్ ఏమని చెబుతున్నారంటే ఇది అన్ని ప్రాంతాలకి వర్కౌట్ కాదు అని చెబుతున్నారు. మన భూమి మీద అయితే వర్కౌట్ అవుతుంది. మనం ప్రతిరోజు కూడా ఎన్నో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అట్మాస్ఫియర్లోకి అయితే రిలీజ్ చేస్తున్నాం. దాని కారణంగా టెంపరేచర్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నాయి. క్లైమేట్ చేంజ్ అనేది వస్తుంది. గ్లోబల్ టెంపరేచర్ రైజెస్ కారణంగా సముద్రపు నీటి మట్టం కూడా పెరుగుతోంది. దాని కారణంగా చాలా కాన్సిక్వెన్సెస్ అయితే భూమి మీద అయితే రాబోతున్నాయి. కానీ మార్స్ మీద అలా కాదు. మార్స్ మీద ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా మనం మనుషుల్ని కానీ లేదంటే భూమి మీద ఉన్న లివింగ్ బీయింగ్స్ కానీ అక్కడ ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేమనేది శాస్త్రవేత్తల యొక్క మాట. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే మొత్తం అంతా వర్కౌట్ కాకపోవచ్చు, కానీ భూమి మీద మనం చేస్తున్న ప్రాసెస్ని మార్స్ మీద మనం చేసినట్టయితే అది కొంతవరకు ఉపయోగపడచ్చు అని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మెజారిటీ ఆఫ్ మార్స్ అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్తోనే తయారు చేయబడింది కదా. అక్కడ టెంపరేచర్ పెరగడానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఇదే. కాకపోతే ఏంటంటే అక్కడ సరిపడనంత లేదు. దాని కారణంగా అక్కడ టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. అండ్ వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. ఇది కూడా ప్లానెట్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయగలుగుతూ ఉంటుంది. అండ్ మార్స్ మీద ఫ్రోజన్ అమౌంట్ ఆఫ్ వాటర్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది దాని యొక్క పోల్స్లో. సో మనం న్యూక్లియర్ వెపన్స్ని కానీ లేదంటే ఏదైనా హీట్ ఇచ్చే సిచ్యువేషన్స్ని కానీ ఆ ప్రాంతాలలో క్రియేట్ చేసినట్టయితే ఆ ఐస్ వాటర్ అంతా కూడా వేపర్గా మారుతుంది. దాని కారణంగా కూడా అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అది టెంపరేచర్ని కొంచెం పెంచుతుందని అయితే నమ్ముతున్నారు. అండ్ ఆ టైంలో CO2, H2O అలాగే మరికొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కలిసి భూమి మీద ఎలాగైతే టెంపరేచర్ని పెంచుతున్నాయో అక్కడ కూడా అలాగే టెంపరేచర్ని పెంచే అవకాశం అయితే ఉందని అయితే చెబుతున్నారు. ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన కూడా అదే. ఆ టెంపరేచర్ని అలా పెంచేసి మార్స్ని మనకి రెండో భూమిలా మార్చాలని అయితే అతను అనుకుంటున్నాడు. కాకపోతే ఈ ప్లాన్తో కేవలం పాజిటివ్స్ మాత్రమే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఒక ఇద్దరు శాస్త్రవేత్తలు ఇదే విషయం మీద పరిశోధనలు అయితే చేశారు. వాళ్ళిద్దరి పేర్లు బ్రూస్ జాకోస్కీ అలాగే క్రిస్టఫర్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి చెందిన శాస్త్రవేత్తలు. అండ్ అలాగే నార్థన్ ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన ఫ్లాగ్స్టాఫ్ వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి అయితే పనిచేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ పరిశోధన ద్వారా తెలియజేసిన విషయం ఏంటి అంటే మార్స్ మీద టెంపరేచర్ని మార్చడానికి కావాల్సినంత ఐస్ లేదని తెలియజేశారు. అంటే గడ్డ కట్టిన వాటర్ ఏదైతే ఉందో అది ఆ స్థాయిలో అయితే లేదు. సో మనం ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని ఆ ప్రాంతంలో పడేసినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఐస్ అంతా కరిగి వాటర్ వేపర్ అయ్యి ఆ
వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లోకి వచ్చి అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది అనుకోవడానికి లేదు. కేవలం చిన్న చిన్న చేంజెస్ అయితే వస్తాయి తప్ప దాని కారణంగా పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని పడేయడం వల్ల వాటి కారణంగా వచ్చే రేడియేషన్ అక్కడంతా కూడా నిండిపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఇది పనికిమాలిన ఆలోచన అయితే వాళ్ళు చెప్పారు. సో ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన అక్కడతో కొంతవరకు అయితే ఆగిపోయింది. కాకపోతే ఆయన అక్కడతో ఆగడు. స్పేస్ ఎక్స్ టెస్లా విషయంలో కూడా ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయి. బట్ ఆయన ఆగడు. సో ఎలాన్ మస్క్ ఏమంటున్నాడంటే మార్స్ని న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయడం ద్వారా ఆ ప్లానెట్ యొక్క రాక్స్లో క్రస్ట్లో ఏదైతే CO2 దాగి ఉందో దాన్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయొచ్చని చెబుతున్నాడు. అయితే శాస్త్రవేత్తలు దాని మీద కూడా ఒక స్టడీ అయితే చేశారు. అండ్ ఆ స్టడీ ద్వారా కూడా వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేసి దాని ద్వారా ఏమని కన్క్లూడ్ చేశారంటే దాని యొక్క సర్ఫేస్ రాక్స్లో కూడా మనకు కావాల్సినంత CO2 అయితే లేదు. సో అది బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ ప్లానెట్ వామ్ అవ్వదు, హాస్పిటబుల్ లెవెల్స్కి తగ్గట్టుగా అయితే తెలియజేశారు. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే భూమి మీద ఉన్న రాళ్లతో కంపేర్ చేసినట్టయితే మార్స్ మీద ఉన్న రాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయి. భూమి మీద ఉన్న రాళ్లలో మనకి CO2 చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది, లైమ్ స్టోన్ లాగే. అండ్ ఆ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో మైక్రోబ్స్ కూడా ఉంటాయి. వాటి యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటాయి. అండ్ వాటి లోపల కూడా కొంత కార్బన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ లివింగ్, నాన్ లివింగ్ అన్ని రకాల జీవరాశులు ఉంటాయి కాబట్టి వాటి కారణంగా కార్బన్ చాలా పెద్ద సంఖ్యలో ప్రాసెసింగ్కి గురవుతుంది అక్కడ. సో అదంతా కూడా ఆ రాళ్లలోనే ట్రాప్ అయిపోయి ఉంటుంది. కానీ మార్స్ విషయంలో అలా కాదు. ఇటువంటి బయోటిక్ ప్రాసెస్లు ఏవి కూడా ఆ రాళ్ల యొక్క కింద భాగంలో జరగదు. సో దాని కారణంగా ఆ మార్స్ రాళ్లలో చాలా తక్కువ మొత్తంలో CO2 మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలా అంటే అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా మెల్లిమెల్లిగా ఆ ప్లానెట్ యొక్క సర్ఫేస్ మీదకి చేరి ఆ తర్వాత అవన్నీ కూడా రాక్స్లోకి చేరి దాని కారణంగా మాత్రమే CO2 ఫామ్ అవుతుంది. ఇది అంత ఎఫిషియెంట్ ప్రాసెస్ ఏమీ కాదు. దాని కారణంగా అక్కడ CO2 చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో వాటర్, CO2 ఈ రెండు కూడా మార్స్ మీద మనకు కావాల్సినంత అయితే లేవు. కాబట్టి ఎలాన్ మస్క్ యొక్క ఆలోచన ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే భూమిలాగా మార్స్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా లేదు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ. అంటే దాని అర్థం ఏంటంటే సోలార్ విండ్స్ ఎప్పటికప్పుడు మార్స్ అట్మాస్ఫియర్లోకి డైరెక్ట్గా వచ్చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు మనం న్యూక్లియర్ వెపన్స్ ద్వారా ఎంతో కొంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బయటకు తీసుకొచ్చినప్పటికీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల సోలార్ విండ్స్ దీని మీదకి అటాక్ చేయడం వల్ల ఆ కాంపోజిషన్లో కొత్తగా యాడ్ అయిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నింటినీ కూడా సోలార్ విండ్స్ తమతో పాటుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వేరే గ్రహాలకు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాని కారణంగా మార్షియన్ అట్మాస్ఫియర్ మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ కాంపోజిషన్కి వచ్చేస్తుంది. అండ్ శాస్త్రవేత్తలు గమనించిన మరొక విషయం ఏంటి అంటే మార్స్ ఎర్త్తో కంపేర్ చేసినట్టయితే చిన్నగా ఉంటుంది. కాకపోతే సూర్యుడికి దానికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి సిమిలర్ అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఉండి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ మనుషులు ఉండడానికి సపోర్ట్ చేస్తుందని అయితే నమ్ముతున్నారు. కాకపోతే ఆ CO2 అనేది ఉండాల్సి ఉంటుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోయినట్టయితే టెంపరేచర్ అయితే ఉండదు. టెంపరేచర్స్ లేకుండా చల్లగా ఉన్నట్టయితే మనం ఉండలేము ఆ ప్రాంతంలో. కానీ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఒకవేళ మార్స్ మొత్తాన్ని కూడా న్యూక్లియర్ వెపన్స్తో పేల్చేసినప్పటికీ కూడా దాని ప్లానెట్లో ఉన్న మొత్తం ఐస్ క్యాప్స్ని, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసినప్పటికీ కూడా దాని కారణంగా వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా ఏదైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ క్రియేట్ అవుతుందో అది ఎర్త్లోని 1.2% మాత్రమే అయితే తెలియజేశారు. ఇంకా 98% ఫిల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎంత చేసినప్పటికీ కూడా ఈ విషయంలో మనం ఏమీ చేయలేము. ఎన్ని అణుబాంబులు వేసినా కూడా మనం మార్స్ యొక్క అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని భూమి యొక్క అట్మాస్ఫియర్ ప్రెషర్తో మ్యాచ్ చేయలేమని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ కూడా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతాయి, అట్మాస్ఫియర్లోకి వస్తాయి, కాకపోతే అవి సరిపడేంత అయితే రావు. సో మార్స్ మీద మనం ఉండడానికి అవి అయితే సరిపోవని అయితే వాళ్ళు చెబుతున్నమాట. దానికి తోడు న్యూక్లియర్ వెపన్స్ని వాడటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే దాని యొక్క సర్ఫేస్ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది. అంటే చాలా పెద్ద పెద్ద హోల్స్ వంటివి కనబడే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడానికి అసలు ఏమాత్రం అవకాశం కూడా ఉండదు. సో మొత్తం నేలంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా కూడా డ్యామేజ్ అయ్యి అండ్ మరొకటి న్యూక్లియర్ బాంబ్స్ కారణంగా చాలా పెద్ద మొత్తంలో రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఆ రేడియేషన్ ఏమో మొత్తం అంతా కూడా మార్స్లోనే స్ప్రెడ్ అవుతుంది. సో మార్స్ మీద అస్సలు ఉండడానికి వీల్లేదు. కొలనైజేషన్ మనం కావాలనుకుంటే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం కావాలనుకుంటే ఏమైనా సూట్స్ వేసుకోవడం ద్వారానో లేదంటే ఏమైనా స్పెషల్ హౌసెస్ వంటి వాటిని కట్టుకోవడం ద్వారా అయినా సరే మనుషులను అక్కడికి పంపించుకోవచ్చు. కానీ ఒకవేళ అణుబాంబులు కనుక వేసినట్టయితే ఇంకా ఒక్క అడుగు కూడా అక్కడ వేయడానికి వీలు లేకుండా పోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా మార్స్ మీద అణుబాంబులు అయితే వేయొద్దనేది వాళ్ళ యొక్క మాట. ఒకవేళ రేడియేషన్ లెవెల్స్ తగ్గిన తర్వాత మనుషుల్ని అక్కడికి పంపించవచ్చు అనుకున్నట్టయితే ఆ రేడియేషన్ లెవెల్స్ తగ్గడానికి చాలా అంటే చాలా సమయం పడుతుంది. సో కొన్ని దశాబ్దాల పాటు వీలైతే 1-2 శతాబ్దాల పాటు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక ప్లానెట్ మొత్తాన్ని కూడా అణుబాంబులతో నింపేయలేదు. సో దానివల్ల మార్స్ మీద అణుబాంబులు అన్నీ పడినట్టయితే అది తగ్గడానికి రేడియేషన్ లెవెల్స్ నార్మల్గా రావడానికి ఎంత టైం పడుతుంది అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో మార్స్ మీదకి అణుబాంబులు కనుక వేసినట్టయితే మనం మళ్ళీ మార్స్ మీద అడుగు పెట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అయితే చాలా మంది నమ్ముతున్నారు.
అండ్ దీని కారణంగా మార్స్ మీద మొక్కలు పెరిగే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది. మళ్ళీ ఆ రేడియేషన్ లెవెల్స్ అన్ని నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు మొక్కలు కూడా పెరిగే అవకాశం అయితే లేదని అయితే నమ్ముతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్స్ మీద అణుబాంబులు పడడం వల్ల మరొక ప్రాబ్లం కూడా ఉంది. మార్స్ మీద న్యూక్లియర్ వింటర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్లానెట్ మొత్తాన్ని కూడా మనం టెర్రఫార్మింగ్ చేయాలన్న ఉద్దేశంతో అణుబాంబులు కనుక వేసినట్టయితే డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ అణుబాంబుల కారణంగా మార్స్ మీద ఉన్న ఎన్నో డస్ట్ పార్టికల్స్ అంతరిక్షంలోకి వస్తాయి. అవన్నీ కూడా సూర్యకాంతి మార్స్ మీదకి చేరకుండా ఇంకా ఆపుతూ ఉంటాయి. దాని కారణంగా మార్స్ మీద ఉన్న టెంపరేచర్స్ ఇంకా తగ్గిపోయి ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా డిజాస్టర్ అవుతుంది. కాకపోతే ఒకటి ఫైనల్గా ఆ పార్టికల్స్ అన్నీ కూడా మళ్ళీ మార్స్ మీద సెటిల్ అవుతాయి. అప్పుడు టెంపరేచర్స్ మళ్ళీ రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ మళ్ళీ ఏమవుతుంది, నార్మల్ స్టేజ్కి వస్తుంది. అంతకుముందు ఏ స్టేజ్కి అయితే దాని యొక్క టెంపరేచర్స్ ఉండేవో అదే స్టేజ్కి వస్తుంది తప్ప మనకి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే దాని యొక్క సర్ఫేస్ లోపల వాటర్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకు కావాల్సినంత అయితే లేదు కాబట్టి అవి టెంపరేచర్స్ని మనకు కావాల్సినట్టుగా పెంచలేవు. సో మార్స్ మీద అణుబాంబులు వేయడం అనేది చాలా వరస్ట్ ఆప్షన్. మెయిన్గా మనం మార్స్ని టెర్రఫార్మ్ చేయాలి అనే గోల్ను పెట్టుకొని చేసినట్టయితే మాత్రం అది ఇంకా డిజాస్టర్స్ ఆప్షన్ అవుతుంది. అయితే మార్స్ మీద మనుషులు ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి, మార్స్ని టెర్రఫార్మ్ చేయడానికి ఇంకా వేరే మార్గాలు ఏవి లేవా అంటే చాలానే ఉన్నాయి. ఒక్క బాంబును కూడా ఉపయోగించకుండా కూడా కొన్ని మార్గాల ద్వారా మనం మార్స్ని టెర్రఫార్మ్ అయితే చేయొచ్చు. అండ్ అప్పుడు మనుషులు అక్కడ స్పేస్ సూట్స్ కానీ లేదంటే స్పెషల్లీ బిల్డ్ ప్లేసెస్ని కానీ ఉపయోగించకుండా నార్మల్గానే నివసించవచ్చు. వాటి కారణంగా కూడా గ్లోబల్ టెంపరేచర్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఒకటి అణుబాంబుల్ని మార్స్ మీదకి వేయడం అనేది కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బయటకు తీసుకురావాలి. అట్మాస్ఫియర్లోకి వాటిని తెచ్చినట్టయితే అట్మాస్ఫియర్ వేడెక్కుతుంది. సో అప్పుడు మనం ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అనే ఆలోచన అయితే కరెక్టే. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్న విధానం మాత్రం కంప్లీట్గా రాంగ్. సో అట్మాస్ఫియర్లోని గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సంఖ్య అయితే పెరగాలి. అండ్ దాని కారణంగా అట్మాస్ఫియర్లో టెంపరేచర్ కూడా పెరగాలి. ఇదైతే ఖచ్చితంగా అందరూ అనుకోవాల్సిన విషయమే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సోలార్ స్టార్మ్స్ కారణంగా ఆల్రెడీ మార్స్ మీద ఉన్న ఎన్నో గ్రీన్ హౌస్ గ్యాసెస్ దాని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీని కారణం ఏంటంటే సన్ నుంచి వస్తున్న హై ఎనర్జీ పార్టికల్స్ అవన్నీ కూడా ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని వాటితో పాటుగా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే భూమిలాగా మార్స్కి ప్రొటెక్షన్ షీల్డ్ ఏమీ లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే లేదు. సో దాని కారణంగా దాని మీద ఉన్న CO2, H2 ఇదంతా కూడా స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మనం బయటికి తెచ్చినప్పటికీ కూడా సర్ఫేస్లో ఉన్న వాటిని కూడా సూర్యుడు వేరే చోటకి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే మనం దీన్ని ఆపాలనేది నాసాకి చెందిన ఒక పాత శాస్త్రవేత్త చెబుతూ ఉన్నారు. ఆయన పేరు జిమ్ గ్రీన్. ఆయన ఏమంటున్నారంటే సూర్యుడి యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ నుంచి మార్స్ అట్మాస్ఫియర్ని కాపాడడం కోసం ఒక బ్లాక్ వంటి దాన్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్స్ మీదకి వెళ్ళి ఏదైనా పని చేయడానికి ముందు మార్స్కు ఉన్న ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం, దాన్ని సెట్ చేయాలని చెబుతున్నాడు ఆయన. అంటే మార్స్కి మరియు సూర్యుడికి మధ్య ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ వంటి దాన్ని క్రియేట్ చేయాలని చెప్పాడు ఆయన. ఆ షీల్డ్ ఎలా పనిచేయాలి అంటే ఒక వైట్ అంబ్రెల్లాలా పనిచేయాల్సి ఉంటుంది. అది హార్మ్ఫుల్ రేడియేషన్ని బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎంత మొత్తంలో అయితే లైట్ లోపలికి రావాలని అనుకుంటూ ఉన్నామో అంత మొత్తంలో ఆ వేవ్ లెన్స్లో లైట్ని లోపలికి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. సో మార్స్ మీద మరీ సూర్యకాంతి బ్లాక్ అయిపోకుండా కూడా ఉండకూడదు. ఇలాగా అన్ని రకాలుగాను కూడా దానికి ఉపయోగపడే ఒక షీల్డ్ అయితే క్రియేట్ చేయాలని అయితే చెప్పాడు ఆయన. సో అప్పుడు మార్స్ మీద ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా స్పేస్లోకి వెళ్ళిపోకుండా ఈ షీల్డ్ అయితే కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మార్స్ మీద మెల్లిమెల్లిగా ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. దాని కారణంగా టెంపరేచర్స్ మెల్లిమెల్లిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనుషులు కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇది చాలా అంటే చాలా స్లో ప్రాసెస్. దీని కారణంగా మార్స్ హ్యాబిటబుల్ జోన్ కింద మారిపోదు. కాకపోతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే పెరుగుతాయి. మార్స్ని టెర్రఫార్మ్ చేయడానికి ఇది ఒక స్టెప్ వంటిదని అయితే చెప్పొచ్చు. కాకపోతే మనం ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది దాని మీద. అయితే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే ఈ షీల్డ్ మనం రైట్ ప్లేస్లో పెట్టాలి. మనం ఏమాత్రం మిస్ చేసినప్పటికీ కూడా ఆ షీల్డ్ పక్కదారి పడుతుంది. అండ్ ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా మళ్ళీ సోలార్ పార్టికల్స్ అన్నీ కూడా తగిలి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే ఈ షీల్డ్ మార్స్ మూవ్ అవుతున్నట్టుగానే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మార్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా తిరుగుతున్నప్పుడు ఈ షీల్డ్ కూడా సూర్యుడికి దానికి మధ్య ఉన్నట్టుగా ఉంటూ అలాగే ఆ డైరెక్షన్ ని కూడా ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ అది స్టేబుల్ గా ఉండాల్సి ఉంటుంది. కొన్ని మిల్లీమీటర్లు తేడా చేసినా కూడా మొత్తం రాంగ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది మార్స్ మీద. ఇది బేసిక్గా అన్నిటికంటే చాలా కష్టమైన పని. ప్రస్తుతానికైతే మన దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే ఉంది. కాకపోతే ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఆ కాంటింజెన్సీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ మిషన్ని మనం లాంచ్ చేయగలం. లేదంటే మనం ఎంత కష్టపడి చేసినా కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయితే ఆ షీల్డ్ కూడా కేవలం ఒక పార్ట్ టైం జాబ్ మాత్రమే చేస్తుంది. అది మార్షియన్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బయటికి వెళ్ళిపోకుండా చేస్తుంది. కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇప్పుడు ఉన్నవైతే మనకు సరిపోవు కదా. మనం కొత్త గ్రీన్ హౌస్ గ్యాసెస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
బయటికి తేవాల్సి ఉంటుంది. అయితే మార్స్ యొక్క సర్ఫేస్ మీద ఉన్న రాక్స్లో మనకు కావాల్సినంత CO2 అయితే లేదు. కానీ బాగా లోతుకి వెళ్ళినట్టయితే మనకు అక్కడ ఉండే అవకాశం అయితే ఉంది కదా. సో మార్స్ యొక్క సర్ఫేస్ మీద అణుబాంబులు వేసినట్టయితే మనకు కొద్ది మొత్తంలోనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దాని కారణంగా మనం అక్కడ ఉండలేము, దాన్ని టెర్రాఫార్మ్ చేయలేము. సో అప్పుడు మార్స్ యొక్క లోతుల్లోకి వెళ్ళి దాన్ని బయటికి తీయగలిగినట్టయితే అక్కడ ఉన్న CO2 గ్యాసెస్ని మనం బయటికి తీసుకొచ్చినట్టయితే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఏదైనా ప్లానెట్ యొక్క లోతుల్లో ఉన్న మినరల్స్ ఎక్కువ CO2ను కలిగి ఉంటాయి సర్ఫేస్తో కంపేర్ చేసినట్టయితే. సో దాని యొక్క లోపల భాగంలో ఉన్న వాటిని బయటికి తీయగలిగినట్టయితే ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వచ్చి అప్పుడు మార్స్ హ్యాబిటబుల్ జోన్గా మారే ఛాన్స్ అయితే ఉంది. అయితే అలా చేయాలి అంటే మార్స్ మొత్తాన్ని కూడా మనం మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం దాన్ని బయటికి తేగలం. అంటే ఒక పెద్ద డ్రిల్లింగ్ ఆపరేషన్ వంటిది చేయాల్సి ఉంటుంది అనమాట మనం. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఆ టెక్నాలజీ ఉందా అంటే లేదు. కానీ భవిష్యత్తులో అయితే మనం చేయగలం. పెద్ద సంఖ్యలో రోబోట్స్ని మనం అక్కడికి పంపించి కంటిన్యూస్గా ఆ మార్స్ మీద డ్రిల్లింగ్ చేసేటట్టుగా చేయొచ్చు, లేదంటే ఆ మార్స్ మీద బ్లాస్ట్లు వంటివి చేసేటట్టుగా అయినా చేయొచ్చు. సో లోపల ఉన్న రాక్స్ని కూడా వ్యాపరైజ్ చేయగలిగినట్టయితే అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో అట్మాస్ఫియర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఆ మార్స్ యొక్క సర్ఫేస్ని సుమారుగా 100 yards డెప్త్ వరకు కనుక మనం డ్రిల్లింగ్ చేయగలిగినా లేదంటే మైనింగ్ చేయగలిగినా కూడా మనం కావాల్సినంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని బయటికి తేగలమని అయితే కొంతమంది నమ్ముతున్నారు. బట్ అది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం. CO2 లోపల ఎంతవరకు ఉంటుంది అండ్ ఎన్ని యార్డ్స్ తవ్వితే అది బయటకు వస్తుంది, ఇదంతా కూడా మనం చెప్పలేము. సో దాని మీద మనం పూర్తి స్థాయిలో పరిశోధనలు చేస్తే తప్ప మనకి దాని గురించి డీటెయిల్స్ తెలియవు. అలా చేయాలి అంటే మనం మార్స్ మీదకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు మార్స్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది, చాలా డేటాను గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న చిన్న చిన్న డేటాతో మనం ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేం. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే అలా డ్రిల్లింగ్ చేయాలి అంటే మనకి చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అయితే అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఎనర్జీతో మనం ఆ రాక్స్ని ఆ మినరల్స్ని వ్యాపరైజ్ చేయలేము అండ్ మార్స్ని అయితే టెర్రాఫార్మ్ చేయలేము. అయితే మనం మన భూమి మీద అవైలబుల్గా ఉన్న అన్ని న్యూక్స్ని కూడా మార్స్ మీద పడేసినా కూడా మనకు అది సరిపోదు, ఆ ఎనర్జీ అయితే చాలదు. సో శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే అంత మొత్తంలో ఎనర్జీని క్రియేట్ చేయడానికి సూర్యుడిలాగా ఒక ఫ్యూజన్ పవర్ అయితే మనకు కావాల్సి ఉంటుందని అయితే చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఒక ఫ్యూజన్ రియాక్షన్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే మన దగ్గర అందుబాటులో లేదు. సో దాని మీద ముందు మనం చాలా పరిశోధనలు అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం మార్స్ యొక్క సర్ఫేస్ మొత్తాన్ని కూడా వ్యాపరైజ్ చేయగలము. అయితే థియరిటికల్గా మనుషులు ఒక ఫ్యూజన్ రియాక్షన్ని జనరేట్ చేయగలిగే మెషిన్ని డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ అది ఇంకా ప్రాక్టికల్గా అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. అండ్ అది వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి అండ్ దానికంటే ముందు ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ని మార్స్కి మరియు సూర్యుడికి మధ్య పెట్టి అప్పుడు మాత్రమే అక్కడ టెర్రాఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఇది కూడా చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ మార్స్ మీద చాలా పెద్ద ప్రాంతం నాశనం అయిపోతుంది టెంపరేచర్స్ పెరగడం కోసం. బట్ తప్పదు, మనం మార్స్ మీద ఉండాలి అంటే మార్స్లోని చాలా భాగం నాశనం అవ్వాల్సిందే అనేది చాలామంది శాస్త్రవేత్తల యొక్క ముఖ్యమైన థియరీ. అయితే మార్స్ మీద క్లైమేట్ చేంజ్ చేయడానికి మనుషుల దగ్గర కేవలం ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా సక్సెస్ఫుల్ బట్ చాలా డిస్ట్రక్టివ్ అండ్ అంతేకాకుండా చాలా కష్టంతో కూడుకున్న పని కూడా. కానీ అక్కడ అట్మాస్ఫియర్ కాంపోజిషన్ కూడా మనం మార్చేయచ్చు దీంతో కనుక ట్రై చేసినట్టయితే. అదేంటి అంటే మార్స్ యొక్క ప్లానెట్ని ఆస్ట్రాయిడ్స్తో బాంబార్డింగ్ చేయడం. అంటే మార్స్ యొక్క సర్ఫేస్ మీదకి పవర్ఫుల్ ఆస్ట్రాయిడ్స్ పడేటట్టుగా చేయడం. ఆ ఆస్ట్రాయిడ్స్ న్యూక్లియర్ వెపన్స్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మన భూమి మీద ఉన్న అన్ని న్యూక్లియర్ వెపన్స్ని కలిపినా కూడా ఒక పవర్ఫుల్ ఆస్ట్రాయిడ్ అంత పవర్ఫుల్గా ఉండవు, దాంట్లో సగం కూడా ఉండవు. సో ఒక ఆస్ట్రాయిడ్ని కనుక మనం దాని మీద పడేటట్టుగా చేయగలిగినట్టయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఆస్ట్రాయిడ్ మార్షియన్ సర్ఫేస్లో చాలా భాగాన్ని వ్యాపరైజ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి మనకి ఏదైనా ఆస్ట్రాయిడ్ పూర్తిగా ఐస్తోని అమోనియాతోని నిండి ఉండి అది కనుక దొరికినట్టయితే దాన్ని మనం మార్స్ మీదకి పంపగలిగినట్టయితే మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే దాంట్లోంచి వాటరు అమోనియా బయటకు వస్తాయి. అలాగే మార్స్ యొక్క సర్ఫేస్లోంచి కూడా వాటరు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తాయి. అమోనియా కూడా బేసిక్గా ఒక గ్రీన్ హౌస్ గ్యాసే. అండ్ ఆ ఆస్ట్రాయిడ్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరవుతుంది కాబట్టి దాని కారణంగా కూడా టెంపరేచర్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఏ రకంగా చూసినా కూడా ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో అట్మాస్ఫియర్ టెంపరేచర్ అయితే పెరుగుతాయి. అండ్ దీని కారణంగా ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో, ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో దాని కారణంగా మొత్తం మార్స్ అంతా కూడా టెంపరేచర్స్ చాలా వరకు పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా మార్స్ మొత్తం ఆల్మోస్ట్ షేక్ అయినట్టుగా కూడా అవుతుంది. సో దాని కారణంగా కూడా అక్కడ టెంపరేచర్స్ 35 degrees Fahrenheit వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మిగతా ప్రాంతాలలో ఉన్న ఐస్ క్యాప్స్ కూడా కరిగే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే
అటువంటి ఒక ఆస్ట్రాయిడ్ని మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కనుగొనాలి. ఆ తర్వాత దాన్ని మార్స్ మీదకి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా మార్స్ మీదే పడేటట్టుగా చేయాలి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ ఉండేది మనమే కాబట్టి మార్స్ మిస్ అయిందంటే అది డైరెక్ట్గా వచ్చి మన భూమి మీదే పడుతుంది. సో మార్స్ ఆవిరవడం ఏమో కానీ మన భూమి అయితే ఆవిరైపోద్ది. సో అది కూడా చూసుకోవాలి మనం. అండ్ ఇది కనుక మనకు దొరికినట్టయితే మనం పోల్స్ మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ పడినా కూడా టెంపరేచర్ అయితే పెరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడినా కూడా ఐస్ క్యాప్స్ అనేవి కరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడైనా పడేసుకోవచ్చు మనం ఆ ఆస్ట్రాయిడ్ని తీసుకొని వెళ్ళి మార్స్ మీద. కాకపోతే ఏంటంటే ఒక్కటైతే సరిపోదు మనకి. ప్రస్తుతానికైతే మన దగ్గర టెక్నాలజీ ఉంది, కాకపోతే ఆస్ట్రాయిడ్ని పూర్తి స్థాయిలో మార్స్ మీదకి డైవర్ట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే లేదు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. ఆ తర్వాత మాత్రమే ఆస్ట్రాయిడ్స్ మనం మార్స్ మీదకి పూర్తిగా పంపించగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఒక 10 బిలియన్ టన్ ఆస్ట్రాయిడ్ని ఒక డైరెక్షన్లో మూవ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. సో దాన్ని ఒక రైట్ ట్రజెక్టరీలో సెట్ చేయాల్సి ఉంటుంది, మార్స్ అట్మాస్ఫియర్లోనే పడేటట్టు చేయాల్సి ఉంటుంది, ఇలా అన్నీ ఉంటాయి. సో దాని కారణంగా టైం అయితే పడుతుంది, బట్ దీని కారణంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో జనరేట్ అయ్యే పవర్ 130 మిలియన్ మెగావాట్స్ ఆఫ్ పవర్ జనరేట్ అవుతుంది. సో అందుకనే టెంపరేచర్స్ భారీగా పెరిగి ఐస్ క్యాప్స్ కూడా కరిగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే కేవలం ఒక 10 బిలియన్ టన్ ఆస్ట్రాయిడ్ మార్స్ మొత్తాన్ని కూడా టెర్రఫార్మ్ చేయలేదు. అటువంటివి మనకి చాలానే కావాల్సి ఉంటుంది. మనం చాలా ఆస్ట్రాయిడ్స్ని మార్స్ మీదకి అయితే పంపాల్సి ఉంటుంది. అండ్ వీటన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పంపాలి, వరుసగా పంపేస్తామంటే కుదరదు. ఎందుకంటే దీని కారణంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మారుతుంది. పార్టికల్స్ అన్నీ కూడా ఒకసారిగా బయటకు వస్తాయి. ఆ పార్టికల్స్ కారణంగా ఒక వింటర్ వంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సన్లైట్ రీచ్ అవ్వక ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. సో అదంతా సెటిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంకొక ఆస్ట్రాయిడ్ అయితే పంపాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనం పంపకూడదు. బట్ కొన్ని డజన్ల ఆస్ట్రాయిడ్స్ అయితే మనం పంపాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆస్ట్రాయిడ్స్ పడడం, ఆ టైంలో టెంపరేచర్స్ కొంచెం పెరగడం, మళ్ళీ ఆ తర్వాత తగ్గడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెల్లిమెల్లిగా మార్స్ మనుషులు ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్కి అయితే వస్తుంది. బట్ దీనికి డెఫినెట్గా కొన్ని శతాబ్దాల సమయం పడుతుందని అయితే శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇది మాత్రమే కాకుండా ఇంకొక మార్గం కూడా ఉంది. అదేంటంటే సేమ్ భూమి మీద చేస్తున్న మార్గమే. భూమి మీద దీన్ని ఉపయోగించే మనం చాలా పెద్ద సంఖ్యలో టెంపరేచర్స్ని అయితే పెంచుతున్నాం. అదేంటి అంటే ఫ్యాక్టరీస్ని పెట్టి ఫ్యూయల్స్ని బర్న్ చేయడం ద్వారా CO2 గ్యాసెస్ని, అలాగే వేరే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాం కదా. సో సేమ్ ఇటువంటి దాన్ని ఉపయోగించి మనం మార్స్ మీద కూడా క్లైమేట్ని అయితే మార్చచ్చు. కాకపోతే ఇది అంత కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అయితే కాదు. ఎందుకంటే భూమి మీద నుంచి చాలా మెటీరియల్స్ని, చాలా రీసోర్సెస్ని మనం మార్స్ మీదకి అయితే పంపాల్సి ఉంటుంది. కానీ థియరిటికల్గా వర్కౌట్ అవుతుంది, ప్రాక్టికల్గా కొంచెం టైం పట్టచ్చు. కాకపోతే మనం చాలా మిషన్స్ని అయితే లాంచ్ చేయాల్సి ఉంటుంది. వాటి ద్వారా మనం సప్లైస్ని, ఫ్యాక్టరీస్కి కావాల్సిన అన్ని రకాల ఎక్విప్మెంట్స్ని, వీటన్నింటినీ కూడా మార్స్ మీదకి పంపాలి. అయితే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీస్ అన్నీ కూడా అక్కడ బయోడోమ్స్లో, ఆర్టిఫిషియల్ హ్యాబిటాట్స్లో ఉండొచ్చు. వాళ్ళే ఆ టెర్రాఫార్మింగ్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే దానికి కూడా చాలా టైం కావాలి, రీసోర్సెస్ కావాలి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని క్రియేట్ చేస్తాయి, కానీ మార్స్ మొత్తాన్ని టెర్రాఫార్మ్ చేసే స్థాయిలో క్రియేట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి ఫ్యూయల్ సోర్సెస్ ఉన్నాయో, ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో మనకు తెలియదు. సో అందువలన ఏంటంటే ఫస్ట్ రెడ్ ప్లానెట్ మీద కొలనైజేషన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి, ఫస్ట్ ఏమైనా ఎక్స్పెడిషన్ చేసినట్టయితే. బట్ డెఫినెట్గా ఇవన్నీ జరగాలంటే మొదట మార్స్ మీదకి మనుషులు వెళ్ళాలి. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే తప్ప అక్కడ ఏముందో మనకు అర్థం కాదు. కాబట్టి దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవడానికి అవ్వదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకొని మార్స్ని టెర్రఫార్మ్ చేయొచ్చు అనేది చాలా మంది యొక్క నమ్మకం. అండ్ ఆ తర్వాత ఆస్ట్రాయిడ్స్ని పంపడమా, అణుబాంబులు పంపడమా, ఏమైనా చేయొచ్చు మనం. సో జైంట్ ఫ్యాక్టరీస్ని పెట్టడం ద్వారా మార్షియన్ రాక్స్ని, హెవీ మెటల్స్ని కూడా మనం బర్న్ చేయొచ్చు. అండ్ దాని కారణంగా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు వస్తాయి. అలాగే ఎయిర్ కండిషనింగ్ మెషిన్స్ని మనం అక్కడ పెట్టచ్చు. చాలా ఎయిర్ కండిషనింగ్ మెషిన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వీటి కారణంగా ఓజోన్ లేయర్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది భూమి మీద. సో దానికోసమనే చాలా కంపెనీలు, చాలా దేశాలు ఇప్పుడు ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ బ్యాన్ చేయడం జరిగింది. ఒకప్పటి కాలంలో ఎయిర్ కండిషనర్స్లో, రిఫ్రిజిరేటర్స్లో దీన్ని ఎక్కువగా వాడేవారు. బట్ ఆ తర్వాత ఇదంతా కూడా ఆపేశారు. సో శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే అది మన అట్మాస్ఫియర్ చాలా డ్యామేజ్ చేసింది కదా. సో దాన్ని తీసుకొని వెళ్ళి మనం అక్కడ కనుక పెట్టినట్టయితే అది ఆ ప్రాంతాన్ని చాలా బాగా హీట్ ఎక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని చెబుతున్నారు. సో అక్కడ రాక్స్ని, మెటల్స్ని బర్న్ చేయడం, అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం, మార్స్ మీద ఉన్న ఐస్ క్యాప్స్ అన్ని కరిగేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా కూడా కొలనిస్టులు మార్స్ని కంప్లీట్గా టెర్రఫార్మ్ చేయొచ్చని అయితే నమ్ముతున్నారు. సో దానికి టైం అయితే పడుతుంది, మెల్లిమెల్లిగా అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. కాకపోతే డెఫినెట్గా ఇది మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్. దీని కారణంగా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కాకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ అక్కడ ఒక కాలనీని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి చాలా పెద్ద మొత్తంలో రీసోర్సెస్ కావాల్సి ఉంటుంది. వాటన్నింటినీ కూడా మన భూమి మీద నుంచే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. కాకపోతే
కాకపోతే మనుషులు ఒక కొత్త ప్లానెట్ కావాలనుకుంటున్నారు ఉండడానికి, కాబట్టి ఇవన్నీ కూడా చేయడంలో తప్పైతే లేదు. అయితే ఇది మాత్రమే కాదు, ఇంకొక మార్గం కూడా ఉంది. ఆ మార్గం ద్వారా కూడా మార్స్ మీద టెంపరేచర్ని పెంచవచ్చు మనం. అది స్పేస్లోనే చేయాల్సి ఉంటుంది, మనం మార్స్ మీద కూడా వెళ్ళక్కర్లేదు. కాకపోతే అది చాలా డిఫరెంట్గా, చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఒక జెయింట్ మిర్రర్ను ఉపయోగించడం. అంటే సూర్యుడి యొక్క లైట్ ఆ జెయింట్ మిర్రర్ మీద పడి, ఆ జెయింట్ మిర్రర్ మీద నుంచి ఆ సూర్యుడి యొక్క కాంతి అంతకంటే ఎక్కువ వేడితో, అంతకంటే ఎక్కువ బ్రైట్నెస్తో మార్స్ మీదకి రిఫ్లెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయినట్టయితే మార్స్ మీద టెంపరేచర్స్ పెరుగుతాయి, మార్స్ మీద కాంతి కూడా పెరుగుతుంది. సో దాని కారణంగా మార్స్ అట్మాస్ఫియర్ అంతా కూడా మనకు కావాల్సిన విధంగా తయారవుతుంది. ఇది కూడా ఒక థియరీ. అయితే ఈ ప్లాన్ చాలా క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ మిర్రర్ చాలా పెద్దగా ఉండాల్సి ఉంటుంది. ఎంత పెద్దగా ఉండాలి అంటే ఆల్మోస్ట్ మార్స్ యొక్క ఒక సైడ్ మొత్తాన్ని కూడా అది కవర్ చేయాలి. ఒక సైడ్ మొత్తం కూడా ఆ లైట్ దాని మీద పడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. దీని కారణంగా ఆ సర్ఫేస్ అంతా కూడా హీట్ ఎక్కుతుంది కదా, దాని కారణంగా మార్స్ మొత్తం హీట్ ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. అవతల వైపు ఉన్న ప్లానెట్ కూడా హీట్ ఎక్కుతుంది. ఆటోమేటిక్గా ఐస్ క్యాప్స్ అన్ని కరగడం, లేదంటే ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటికి రిలీజ్ కావడం ఇలా జరుగుతుంది. దీని కారణంగా గ్లోబల్ టెంపరేచర్ చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పేస్లో టెంపరేచర్లు మారుతూ వచ్చినా కూడా మార్స్ మీద టెంపరేచర్లు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కానీ అదంత ఈజీ ప్రాసెస్ ఏమి కాదు, కాబట్టి మనం ఈ మిర్రర్ టెక్నాలజీని కూడా వాడుకోవచ్చు. ఇలాగ చాలా రకాల టెక్నాలజీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించి మార్షియన్ రాక్స్ని కరిగించడం, వాటిని వేపరైజ్ చేయడం, అండ్ అక్కడ ఉన్న వాటర్ని కరిగించడం, వాటిని వేపరైజ్ చేయడం, CO2ని బయటికి తేయడం, ఇదంతా కూడా చేయొచ్చు. బట్ న్యూక్స్ ప్లాన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. న్యూక్స్ కూడా ఎంతో కొంత పని చేస్తాయి. సో మార్స్ని టెర్రఫార్మ్ చేయాలంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని స్ట్రాటజీస్ని కూడా కంబైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ మీద అణుబాంబులు వేయాల్సి ఉంటుంది, ఆస్ట్రాయిడ్స్ పడేయాల్సి ఉంటుంది, మిర్రర్ని వాడాల్సి ఉంటుంది, ఫ్యాక్టరీస్ పెట్టాల్సి ఉంటుంది, వీలైతే పోల్స్ దగ్గర కూడా న్యూక్స్ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మార్స్ మీద టెంపరేచర్ అనేది మనకి నచ్చినట్టుగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మనం టెంపరేచర్స్ రైజ్ చేసిన తర్వాత కూడా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయినట్టు కాదు. ఎందుకు అంటే అక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోయాయి, ఓకే, అక్కడ టెంపరేచర్స్, అక్కడ క్లైమేట్ మనం ఉండడానికి కావాల్సిన విధంగా ఉంది, అది కూడా ఓకే. కానీ అక్కడ ఆక్సిజన్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కూడా ఆక్సిజన్ పీల్చే బతుకుతూ ఉంటాం కాబట్టి. ఆక్సిజన్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. సో డెఫినెట్గా మనం దాన్ని ఇంకొక చోట నుంచి అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో పూర్తిగా టెర్రఫార్మ్ అయిన మార్స్ని మనం ఆక్సిజన్తో నింపాలి అంటే మనం ఏం చేయాలి, అక్కడ చెట్లను పెంచాల్సి ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో చెట్లను పెంచాలి. అయితే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ చెట్లన్నీ కూడా ఫోటోసింథసిస్లో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని ఆక్సిజన్ బయటకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో నిండుతుంది. కానీ దీని కారణంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. మానవాళి ఎన్నో దశాబ్దాల పాటు, వీలైతే శతాబ్దాల పాటు కష్టపడి ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అక్కడ రిలీజ్ చేశారో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఈ చెట్లు లాగేసుకుంటాయి. అప్పుడు మళ్ళీ అక్కడ టెంపరేచర్స్ తగ్గిపోయే ఛాన్స్లు ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మళ్ళీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంతైతే అవసరమో అంతకంటే కొంచెం ఎక్కువే ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత అక్కడ చెట్లను కనుక నాటినట్టయితే అప్పుడు ఆ మొక్కలు పెరగడానికి కొంచెం కండిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే మార్స్ మీద చెట్లను పెంచడం అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే మార్షియన్ సాయిల్ పూర్తిగా ఎండిపోయి ఉంటుంది, అది ఏమాత్రం న్యూట్రియంట్స్ కలిగి ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని ఫెర్టిలైజ్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్లానెట్ మొత్తాన్ని కూడా. సో అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ డర్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే లిచెన్ కానీ, ఫంగీ కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా కావాలి. అవన్నీ కూడా రాక్స్ని, శాండ్ని యూజబుల్ సాయిల్ కింద మారుస్తూ ఉంటాయి, సేమ్ భూమి మీద చేసినట్టుగా. ఇదంతా కూడా చేసిన తర్వాత మాత్రమే అక్కడ మనం చెట్లను పెంచగలం. అంటే సముద్రం మధ్యలోని ఐలాండ్ మీద చెట్లు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా పెంచాల్సి ఉంటుంది మనం. కాకపోతే అక్కడ ఐలాండ్, ఇక్కడ ప్లానెట్, అక్కడ సముద్రం, ఇక్కడ స్పేస్. సో ఇలాగ చాలా రకాల జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది, చాలా రకాల టెక్నాలజీస్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అదంతా చేసిన తర్వాత మాత్రమే మనం మార్స్ని టెర్రఫార్మింగ్ చేయగలం, అక్కడ ఉండగలం. అయితే ఒకటి, ఇదంతా కూడా చేసేలోపు మనకి ఇంకా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మనకి మరిన్ని అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మన కోసం ఒక ప్లానెట్ మీద ఉన్న అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా మార్చడం న్యాయమేనా అని చాలామంది అయితే ప్రశ్నిస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది ఏమంటూ ఉంటారంటే మన భూమిని మనం ఎన్నాళ్ళు వాడగలం అనేది మనకి తెలియదు. సో డెఫినెట్గా మనకి ఇంకొక ప్లానెట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మార్స్ మీద ఇప్పటి వరకు ఎటువంటి లివింగ్ బీయింగ్స్ని కూడా మనం కనుగొనలేదు. సో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం అక్కడ దర్జాగా ఉండొచ్చు. అండ్ ఏ టైంలో ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని నాశనం చేస్తుందో మనకి తెలియదు. సో మన దగ్గర 2 ప్లానెట్స్ ఉంటే ఎందుకైనా మంచిది. అండ్ ఇంకొకటి, భూమి మీద ఎనీ టైం గ్లోబల్ వార్మింగ్ కారణంగా, సముద్రపు నీటి మట్టం పెరిగిపోవడం కారణంగా భూకంపాలు కానీ, సునామీలు కానీ ఇలాంటివన్నీ రావచ్చు, ఏమైనా జరగచ్చు. టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల కూడా ఏమైనా జరగచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవచ్చు, భూకంపాలు రావచ్చు. వాటన్నిటి కారణంగా భూమి నాశనం అయిపోయే అవకాశాలు ఎప్పటికైనా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్ తరాల కోసం డెఫినెట్గా మనం ఇంకొక గ్రహాన్ని అయితే ఖచ్చితంగా
ఇంకో గ్రహాన్ని సిద్ధం చేసి ఉంచాల్సిందే. లేదంటే మానవ జాతి మొత్తం భూమినే నమ్ముకొని కనుక ఉన్నట్టయితే ఏదో ఒక రోజు భూమి నాశనం అయ్యే సిచ్యువేషన్స్ కనుక వచ్చినట్టయితే భూమితో పాటుగా మనుషుల జాతి మొత్తం కూడా కంప్లీట్గా నాశనం అయిపోతుంది. సో అందువలనే మనం మార్స్ని కూడా మనకి తగ్గట్టుగా మార్చుకోవాలనుకుంటున్నాం. సో అలా మార్చాలి అంటే ఇవన్నీ కూడా చేయాల్సిందే, వేరే ఆప్షన్ అయితే లేదనేది చాలామంది యొక్క ఉద్దేశం. నిజమే, ఇంకొక 50 ఏళ్ల తర్వాత వర్షాలు పడతాయన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఉన్న రిసోర్సెస్ని చాలా ఎక్కువగా వాడేస్తున్నాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాం, టెంపరేచర్స్ని పెంచేస్తున్నాం, క్లౌడ్స్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయేటట్టుగా చేస్తున్నాం. సో వీటన్నిటి కారణంగా కూడా భూమి ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. బయట నుంచి వచ్చే ఆస్ట్రాయిడ్స్ పడకపోయినప్పటికీ కూడా మనుషులు చేసే పనుల వల్ల కూడా భూమి ఎప్పటికైనా నాశనం అయిపోయేటట్టే కనబడుతోంది. సో డెఫినెట్గా దాన్ని మనం కాపాడుకునే సిచ్యువేషన్ అయితే ఎలాగా లేదు. ఎందుకంటే ఇంకా అందరికీ కూడా రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి, నీడ్స్ పెరిగిపోయాయి. సో దాని కారణంగా ఏంటంటే ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. సో అందువలన మనం ఇంకో గ్రహాన్ని వెతికించుకోవడమే మంచిదనేది చాలామంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. సో డెఫినెట్గా మనం ఆ పని అయితే చేయాల్సి ఉంటుంది, ఒక బ్యాకప్ ప్లాన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది శాస్త్రవేత్తల యొక్క మెయిన్ థియరీ. సో అందుకనే వాళ్ళు మార్స్ని అయితే కంప్లీట్గా మనకి అనుకూలంగా మార్చాలని అయితే ట్రై చేస్తున్నారు. కాకపోతే ఎలాన్ మస్క్ లాగా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోకుండా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సి ఉంటుంది. అండ్ మన దగ్గర మార్స్ మొత్తాన్ని టెరఫార్మ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. అదంతా కూడా తెచ్చుకొని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అన్ని రకాల టెక్నిక్స్ని వాడుకొని, అంటే ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ని పెట్టి, ఒక జెయింట్ మిర్రర్ని పెట్టి, ఆ తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని దాని నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆ తర్వాత మాత్రమే మనం అక్కడ ఉండాల్సి ఉంటుంది. వీలైతే ఆస్ట్రాయిడ్స్ని దాని మీద పడేటట్టుగా చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ని కూడా దాని మీద పడేటట్టుగా చేయాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని వాడుకోగలం అని అయితే చెబుతున్నారు. బట్ ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ ఏవో ఒక మిషన్ ద్వారా మనుషులు మార్స్ మీదకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం దాని గురించి పరిశోధనలు చేసి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలమా లేదా అనేది తెలియజేయగలమని అయితే చెబుతున్నారు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్.